హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హేమ. సో ఈరోజు కూడా సైకాలజీకి సంబంధించిన టాప్ 30 ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి వన్స్ ఒకసారి క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీట్ చేసుకుందామండి. అండ్ మీకు రివిజన్కి కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియోని ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టుమారో ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ ఎంటర్ అయితానే రాని క్వశ్చన్స్ని పట్టుకొని అలానే చూస్తూ ఉండదు. ఎందుకంటే వన్స్ ఒకసారి టైం వేస్ట్ అయింది అనుకోండి, మనం ఎవ్వరు ఏం చేయలేదు. ఫస్ట్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చిన క్వశ్చన్స్ని లాస్ట్లో చేయండి, మర్చిపోకుండా. మళ్ళీ మర్చిపోయేదు. వచ్చిన క్వశ్చన్స్ని ముందు చేయండి, రాని దానికి ఆలోచించి చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి. సో మంచిగా ఎగ్జామ్ రాయండి, టెన్షన్ అవ్వకండి, ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ బిట్గా చూసుకుంటే, ఒక విద్యార్థి చదువులో రాణించలేకపోయినా బాధను ఆటల్లో ప్రతిభ చూపించి తనను తాను నిరూపించుకోవడము రక్షక తంత్రానికి ఉదాహరణ. ఇంతటి ఈజీ క్వశ్చన్ వస్తే కళ్ళు మూసుకుని ఆన్సర్ చేయొచ్చు కదా. అంటే చదువులో తను రాణించలేకపోయాడు, బట్ క్రీడల్లో ఆటల్లో తన యొక్క టాలెంట్ని చూపించాడు. సో ఆ రక్షక తంత్రాన్ని మనం ఏమంటామంటే పరిహారం అంటారంటే, అంటే తనను తాను నిరూపించుకోవడాన్నే పరిహారం అంటాము. పరిహారము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రజ్ఞా వికాసము అత్యున్నత స్థాయికి చేరుకునే దశ. ప్రజ్ఞా వికాసము అత్యున్నత స్థాయికి చేరుకునే దశ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కౌమార దశ అండి. సో మనకు నేను లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్తూనే ఉంటాను, వికాసాలు చూసుకోవాలి, స్థాయిలు చూసుకోవాలి, అండ్ దశలు చూసుకోవాలి. ఈ మూడింటిని చూసుకోవాలి. సేమ్ దశలు మనకు కనిపిస్తుంటాయి, బట్ మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ప్రజ్ఞా వికాసం అనేది కౌమార దశలో ఉండే దశ. నెక్స్ట్ వన్, ష్రూట్, బ్రౌన్, సస్మాన్ తదితరుల ప్రకారము గుంపు రకానికి చెందిన పాటియర్స్ లక్షణము. సో టఫ్గా ఉంది కదా, సో వరి అవ్వద్దు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. సో స్ట్రోట్, బ్రౌన్, సస్మాన్ అనేవారు గుంపు రకానికి చెందిన పాటియర్స్ లక్షణం అన్నారు. సో అక్కడ ఏంటంటే పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చేవే పాటియర్స్ యొక్క లక్షణము. నెక్స్ట్ వన్, నైతికత ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ. అంటే మనం ఏదైనా కష్టపడాలి, ప్రతిఫలం ఆశించాలి కదా అండి. సో ఆ ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ ఏంటి ఇక్కడ? పూర్వ బాల్య దశ. నైతికతలో ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ. ఆన్సర్ ఏంటి ఇక్కడ? పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం యొక్క 4వ స్థాయి లక్షణం. ప్రతి సెషన్లో కూడా మనం అడుగుతారు. ఇది కోల్బర్గ్ గురించి అడుగుతారు, ఎరిక్సన్ గురించి అడుగుతారు. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం యొక్క 4వ స్థాయి లక్షణం ఏంటండి ఇక్కడ? సో 4వ స్థాయి లక్షణం, స్థాయిలు చూసుకోవాలి. సో నా స్థాయిలు అనేది మనం ఇంపార్టెంట్. సో అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ, నీతి అనేవి 4వ స్థాయి లక్షణము అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో నిర్మాణాత్మక ఉపగమంకు చెందినవి. క్రింది వాణిలో నిర్మాణాత్మక ఉపగమంకు చెందినది అన్నట్టు మర్చిపోయాను. లైక్ చేయండి ఫస్ట్, ఓకేనా? లైక్ చేస్తే మన క్లాస్ అనేది మరొకరికి రీచ్ అవుతుంది, అంటే వారికి కూడా మన వల్ల హెల్ప్ అవుతుంది కదా అండి. సో ర్యాపిడ్ రివిజన్కి కూడా మీకు యూజ్ అవుతుంది, రిపీటెడ్ బిట్స్ ఇవన్నీ కూడా. సో క్లాస్ని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి చూడండి ఇక్కడ 4th బి అండ్ డి, వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, అలాగే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, నిర్మాణాత్మకం ఉపగమం చెందినవి. నెక్స్ట్ వన్, ఎలిజబెత్ హార్లక్ ప్రకారము కౌమార దశ. ఎలిజబెత్ హార్లక్ ప్రకారము కౌమార దశ మనకు 13 లేదా 14 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు దాన్ని మనము అడల్సెన్స్ కౌమార దశ అనేసి పిలుస్తాం. ఎవరి ప్రకారము? ఎలిజబెత్ హార్లక్ ప్రకారము కౌమార దశ అనేది 13 లేదా అంటే 18 సంవత్సరాల వరకు ఉండే వారిని అందరినీ కూడా కౌమార దశ అని పిలవడం అయితే జరుగుతుంది ఎలిజబెత్ హార్లక్ ప్రకారం. నెక్స్ట్ వన్, మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక నైతిక వికాసాల్లో వెనుకబడడం అనేది క్రింది వికాస నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సో క్వశ్చన్ చూడండి. అంటే తను మెంటల్గా కొంచెం వికాసం అంటే మెచ్యూర్గా లేని ఒక పిల్లవాడు సాంఘిక నైతిక వికాసాల్లో వెనుకబడి ఉన్నాడు. సో ఏ వికాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్,
ఒక జిల్లా విద్యాధికారి ప్రైమరీ, ఎలిమెంటరీ మరియు సెకండరీ స్థాయిలోని విద్యార్థుల సాంఘీకరణ నైపుణ్యాలను ఒకే సమయంలో తులనాత్మక పరిశీలన చేయాలనుకున్నాడు. సో వారు అనుసరించాల్సిన పద్ధతి ఏంటి? ఖండచ్ఛేద విధానము. ఖండచ్ఛేద విధానం అనేది ప్రైమరీ, ఎలిమెంటరీ అండ్ సెకండరీ స్థాయిలలో విద్యార్థుల యొక్క సాంఘీకరణ నైపుణ్యాలను తులనాత్మకంగా ఒకే సమయంలో పరిశీలన చేయాలనుకున్నాడు. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కారాలు లక్షణాంశాల కలయికనే సృజనాత్మకత, క్రియేటివిటీ. సో ప్రజ్ఞా సామర్థ్యాలు అండి, అలాగే మనకి మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాంశాలు, ఈ మూడింట్ల కలయికే సృజనాత్మకత. ఏంటేంటి? ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కారాలు, ఈ మూడు కూడా సృజనాత్మకత. నెక్స్ట్ వన్, జాతీయ స్థాయిలో NEP 2020 ప్రతిపాదించిన కొత్త మదింపు కేంద్రము. జాతీయ స్థాయిలో NEP 2020 ప్రతిపాదించిన కొత్త మదింపు కేంద్రం ఏంటండి? ఇక్కడ పరాక్. సో పరాక్ దీని ఫుల్ ఫాము మీరు వన్స్ ఒకసారి గూగుల్లో అయితే చూడండి. జాతీయ స్థాయిలో NEP 2020 ప్రతిపాదించిన కొత్త మదింపు కేంద్రం ఏంటండి? పరాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. జ్ఞానేంద్రియ గ్రాహకాల ద్వారా నేర్చుకున్న సమాచారాన్ని రికార్డ్ చేసే మెదడు సామర్థ్యము. మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, సో గ్రాహకాల ద్వారా నేర్చుకున్న సమాచారాన్ని రికార్డ్ చేసే మెదడు సామర్థ్యాన్ని స్మృతి నిల్వ అనేసి పిలుస్తారు. స్మృతి నిల్వ, స్టోరేజ్ అంటే సమాచారాన్ని రికార్డ్ చేసి మెదడు యొక్క సామర్థ్యం ఏంటి? ఇక్కడ స్మృతి నిల్వ. ఏ గ్రాహకాల ద్వారా? జ్ఞానేంద్రియాల ద్వారా. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారము పూర్వ జ్ఞానము మరియు అభ్యసన సామర్థ్యం ద్వారా రూపొందించబడిన ఒక క్రియాశీల ప్రక్రియను ఇలా అంటారు. సో ఎవరి ప్రకారము? బ్రూనర్ ప్రకారము పూర్వ జ్ఞానము మరియు అభ్యసన సామర్థ్యం ద్వారా రూపొందించబడిన ఒక క్రియాశీల ప్రక్రియని ఏమని పిలుస్తారండి? అభ్యసనం అంటారు. అభ్యసనము. ఆన్సర్ ఏంటి? అభ్యసనము. నెక్స్ట్ వన్, ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానించడం అనే లక్షణం కలది. సో అనుమానం, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఎక్కువ అనుమానాలు పడుతుంటాం కదా. సో ఆ అనుమానము అనేది ఏ లక్షణం అంటే చిత్తభ్రమ అంటారు దీన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా అనుమానించడం అనే లక్షణం కలది వచ్చేసి చిత్తభ్రమ. నెక్స్ట్ వన్, ఫాస్ట్గా చెప్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే మనకు టైం లేదు, రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ర్యాపిడ్ రివిజన్ కింద నేనైతే మీకు ఇది చేస్తున్నాను. అండ్ నేను కూడా Group 2 ఆస్పిరెంట్ అండి. ఏదో కొద్ది మందికైనా హెల్ప్ అవుతుంది. సో రిపీటెడ్ బిట్స్ వస్తాయి కదా అనేసి వీడియో అయితే చేస్తున్నాను. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. డొనాల్డ్ హెబ్ ప్రకారం ఇది జీవిని బలోపేతం చేస్తుంది. డొనాల్డ్ హెబ్ ప్రకారము జీవిని బలోపేతం చేస్తుంది. ఉత్తేజకము. నెక్స్ట్ వన్, పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రీకృతం అంటే ఇతరుల ప్రత్యక్షాలను అర్థం చేసుకోవడానికి కష్టపడడం అనేది పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రీకృతం అండి. సో ఏ దశలో చూసుకుంటే మనం ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రీకృతం అంటే ఇతరుల ప్రత్యక్షాలను అర్థం చేసుకోవడానికి కష్టపడడం. నెక్స్ట్ వన్, చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించుము. చర్యాత్మక పరిశోధనను సంబంధించి సరైన సమాధానమును గుర్తించుము. సరైన సమాధానం ఏంటి? ఇక్కడ B అండ్ C. ఫలితాలను సాధారణీకరించడం జరగదు, పద్ధతులను, పరికల్పనలను మార్చుకోవచ్చు. ఈ రెండు కూడా చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి, శ్రామిక శక్తి. ఈరాస్ థెనాటాస్. ఇది ఒక్కటే మనకు సరైన అంశము గుర్తించాలి. ఓకేనా? శ్రామిక శక్తి వచ్చేసి ఈరాస్ థెనాటాస్. నెక్స్ట్ వన్, NCF 2005 ప్రకారము భారతీయ సమాజం యొక్క బహుళ లక్షణాన్ని ఈ విధంగా చూడాలి. NCF 2005 ప్రకారము భారతీయ సమాజం యొక్క బహుభాష లక్షణాన్ని ఈ విధంగా చూడాలి. సో ఏ విధంగా చూడాలంట? బహుభాష నైపుణ్యాన్ని ప్రోత్సహించుటకు ఒక వనరు. NCF 2005 అనేది
భారతీయ సమాజం యొక్క బహుభాష లక్షణము ఎలా ఉంటుంది? బహుభాష నైపుణ్యాన్ని ప్రోత్సహించుటకు ఒక వనరు. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు సంవత్సరంలో ఇన్ని పని దినాలు ఉండాలి అనేసి సూచించినది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. పని గంటలు అడుగుతారు. నెక్స్ట్ కమిషన్ అనేసి అడుగుతారు, చూసుకోండి. కొఠారి కమిషన్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉండాలని సూచించారంటే 230 పని దినాలు ఉండాలనేసి, వర్కింగ్ డేస్ అండి, ఉండాలనేసి ఈయన పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రానికి, ఇక్కడ సాంఘిక కాదు సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం వచ్చేసి 4th ఆప్షన్ కదా, అంటే ఫస్ట్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్టే. అంకమద్యం ఖచ్చితమైనది, బీజగణిత పద్ధతులకు అనువైనది. అలాగే 1 2 3 4 8 3 లేదు, 1 2 4 8 పౌనపుణ్యాల సంచిత. పౌనపుణ్య విలువ ఎంత? 15. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. జతపరచల దగ్గర మిస్టేక్ చేయొద్దు, ఓకేనా. 3rd ఆప్షన్ చూడండి. 1 సి, ధనాత్మక వైశాల్యం వచ్చేసి దత్తాంశ వక్రం ఎడమవైపు కేంద్రీకృతమై ఉంటుంది. 2nd వచ్చేసి ఏ, రుణాత్మక వైశాల్యం వచ్చేసి దత్తాంశ వక్రం ఎడమవైపుకు తగ్గుతూ ఉంటుంది. అండ్ 3rd వన్ వచ్చేసి డి, ఉత్తుక కకుదత అనేది సామాన్య విభాజనం కంటే ఎత్తైనది. కన్ఫ్యూజన్గా ఉంది, బట్ క్లియర్గా ఉండండి, ఓకేనా. నెక్స్ట్ వన్, సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా, సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినది లిబిట్ మరియు వెస్ట్లర్. సమాచార సాంకేతిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా అండి, సో అది వచ్చేసి మనకి లిబిట్ మరియు వెస్ట్లర్ మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. లిబిట్ మరియు వెస్ట్లర్. నెక్స్ట్ వన్, సమాచార ప్రసారానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. సో 2nd ఆప్షన్ చూడండి. ఫస్ట్ అంత్యస్థ వ్యక్తిగత వచ్చేసి డైరీ రాయడము. నెక్స్ట్ 2 వచ్చేసి ఏ, అంటే అంతర్ వ్యక్తిగత వచ్చేసి ఇంటర్వ్యూ. 3 వచ్చేసి మనకు బి, సమూహ కమిటీ సమావేశము. అండ్ 4th వన్ వచ్చేసి యాజ్ యూజువల్టీ భారీ రేడియో. నెక్స్ట్ వన్, జ్ఞాన సముపార్జన ఉపగములకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏ, బి, సి ఈ 3 ఇచ్చిన జతపరచం ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా కరెక్ట్ అండి. ఏ ఉపగమాలకు సంబంధించింది? ఇవన్నీ కూడా జ్ఞాన సముపార్జనకు సంబంధించిన ఉపగమములు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో సరికాని వాక్యం ఏంటంటే, ఇక్కడ టచ్ ప్యాడ్ అనేది స్కానర్కు ప్రత్యామ్నాయంగా వాడుతారు. సో ఇది మనకు సరికాని వాక్యం. టచ్ ప్యాడ్ అన్నది స్కానర్కు ప్రత్యామ్నాయంగా వాడుతారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ 2013కి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఎంఎస్ వర్డ్ 2013కి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. 2nd ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సి, అంటే వచన సమలేఖనం వచ్చేసి 4 రకాలు. 2nd వన్ వచ్చేసి ఏ, వీక్షణ మోడ్లో వచ్చేసి 5 రకాలు. 3rd వన్ వచ్చేసి డి, భాషా సవరణలు వచ్చేసి 2 రకాలు. నెక్స్ట్ వన్, పవర్ పాయింట్ మాస్టర్ స్లైడ్లలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. పవర్ పాయింట్ మాస్టర్ స్లైడ్లలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. పవర్ పాయింట్ అనేది మాస్టర్ స్లైడ్లలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ఏంటి ఇక్కడ? ప్లేస్ హోల్డర్ మాస్టర్ స్లైడ్లలో వేరుగా ఉన్నది ఏంటంటే ప్లేస్ హోల్డర్ మాస్టర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో సరైన వాక్యాలు ఏంటంటే ఇక్కడ 4th ఆప్షన్ ఏ అండ్ బి కూడా కరెక్టే. కాబట్టి రికార్డ్ చేసిన లేదా లైవ్ కంటెంట్ను ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేయడం అనేసి వెబ్కాస్టింగ్ అంటారు. బ్లాగ్ అనున్నది వీడియో మరియు బ్లాగుల సంయుక్త రూపం. ఈ 2 కూడా మనకు సరైన వాక్యాలు. నెక్స్ట్ వన్, CTRL + B ఈజ్ యూజ్డ్, అంటే ఈ 2 కూడా దేనిని ఉపయోగిస్తారు అంటే ఇక్కడ ఉండే వాటిలో దేనికి ఉపయోగిస్తారంటే పేస్ట్, అంటే మనం కాపీ పేస్ట్ అంటాం కదా, సో పేస్ట్కి ఉపయోగిస్తారు. వి అనేది ఏ దానికి ఉపయోగిస్తారండి? పేస్ట్కు, అంటే CTRL + V అనున్నది దేనికి ఉపయోగిస్తారంటే పేస్ట్కి ఉపయోగిస్తారు.
సో ఇదండి 30 వరకు రివిజన్ చేసాం మనం క్వశ్చన్స్. సో ఐ హోప్ మీకు క్లాస్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీకు యూజ్ అయితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. ఒక చిన్న విషయం అండి, మన ఛానల్లో సోషల్ కంటెంట్, మెథడ్, సైకాలజీ, పిఏఈ, సో నాకు పాసిబుల్ అయినంత వరకు క్లాసెస్ అన్నీ చేస్తాను. వన్స్ ఒకసారి మీకు టైం ఉంటే వాటిని యూస్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ప్లేలిస్ట్లో నీట్గా ఉన్నాయి, వన్స్ ఒకసారి చూడండి.